హలో ఆల్, వెల్కమ్ టు మస్తీ టేల్స్. సో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసినట్టుగా మేమైతే హవాయి వచ్చేసాము. మనకి ఎయిర్పోర్ట్ ఆపోజిట్లోనే కార్ రెంటల్ సర్వీసెస్ ఉన్నాయి. మేము ఆల్రెడీ యాప్లో ప్రీ బుక్ చేసుకొని వచ్చాము. సో ఇప్పుడు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవడమే అనుకొని ఇక్కడికి వచ్చాము. బట్ ఒక చిన్న ఇష్యూ వల్ల మాకు మస్తు టైం పట్టింది. బట్ ఫైనల్లీ కార్ అయితే కలెక్ట్ చేసుకొని వచ్చాము అండ్ టైం కూడా చాలా లేట్ అయిపోయింది. సో ఫస్ట్ డైరెక్ట్గా లంచ్ చేసి ఆ తర్వాత చెక్ ఇన్ చేద్దాం అనుకున్నాం. సో సీ యూ ఇన్ సమ్ టైమ్. మేమైతే లంచ్ చేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ కొబ్బరి చెట్లు చూస్తుంటే నాకైతే ఆల్రెడీ బీచ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి. ఇండియా లెట్స్ గో చెక్ ఇన్. గాయస్, మేము ఎప్పుడే చెక్ ఇన్ చేసాము. సీ దిస్ వ్యూ, బీచ్ వ్యూ ఉన్న రూమే కావాలి అని మా హస్బెండ్ మస్తు కష్టపడ్డారు. అండ్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. అండ్ ఇవాళ టైం మొత్తం అయిపోయింది అలాగే. సో మా హోటల్ పక్కనే ఉన్న వైకికి బీచ్కి వచ్చి అలా ఇవాళ డే స్పెండ్ చేసి ఇవాళ డే ఎండ్ చేస్తున్నాము. బాయ్ ఫర్ టుడే, సీ యూ టుమారో. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 2. మేమైతే ఇవాళ ఫస్ట్ బయోడైన్ టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ ఇది అక్కడైతే మొత్తం గ్రీనరీనే. ఇక్కడ హవాయి అసలు హూ డజన్ లవ్ గ్రీనరీ యార్. సీ యూ దేర్. అండ్ గైస్, బయోడైన్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అసలు వే అయితే చాలా బాగుంది, మొత్తం మొత్తం గ్రీనరీ. అండ్ టెంపుల్ చూడండి ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే నాకు. స్కై, కొండలు, చెట్లు, ఆ మధ్యలో టెంపుల్, దాని చుట్టూ వాటర్, ఫిషెస్, చాలా బాగుంది. అండ్ చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది. అండ్ ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్లో ఇలా ఒక పెద్ద బెల్ ఉండింది అనమాట. సో మనకు సైంటిఫికల్గా ఏంటి అంటే ఎప్పుడైనా బెల్ రింగ్ చేస్తే ఆ సౌండ్కి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అని అంటారు కదా. సో ఆఫ్కోర్స్ బుద్ధా టెంపుల్ అంటేనే మనకు కొంచెం పీస్. మేమైతే బెల్ రింగ్ చేసేసి ఇంకా వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి. అండ్ బుద్ధ టెంపుల్ అనగానే ఆబ్వియస్లీ మెడిటేషన్ రూమ్ ఉంటుంది కదా, అదిగోండి అదే మన మెడిటేషన్ రూమ్. సో మేము అక్కడికే వెళ్తున్నాం. అండ్ మా మెడిటేషన్ రూమ్ పక్కనే ఇలా ఒక చిన్ని వాటర్ ఫాల్ ఉంది. ఇట్లా ఒక బుద్ధ స్టాట్యూ, అందులో కూడా ఇట్లా కొన్ని ఫిషెస్ అలా బాగున్నాయండి. ఇది టెంపుల్ లోపల అన్నమాట. టెంపుల్ బయటకు వచ్చాము. ఇది అదర్ ఎండ్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. ఇలా టెంపుల్ చుట్టూ ఒక పాండ్ ఉందన్నమాట. ఇది చైనీస్ షిన్ అనే ఒక స్పిరిట్ షేప్లో ఉంటుందంట. సో ఇక్కడ వీళ్ళ ట్రస్ట్ ఏంటంటే ఈ పాండ్లో ఉండే ఫిషెస్ అన్నీ మోర్ దెన్ 100 years ఉంటాయి అని వీళ్ళ నమ్మకం. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఈ టెంపుల్లోనే ఇక్కడ ఒక ఫ్రూట్ జ్యూస్ షాప్ ఉండింది. సో ఇక్కడ ఏమైనా ఉంటే స్పెషల్స్ ట్రై చేద్దామని ఆమెను అడిగితే ఆమె ఇది సజెస్ట్ చేసిందనమాట. కోకోనట్ టాపియోనా పుడ్డింగ్ అంట. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్తీ టూ. సో నాకైతే నచ్చింది. సో నెక్స్ట్ టైం డెఫినెట్గా మీరు వస్తే పక్కా ట్రై చేయండి. మేమైతే కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము. నెక్స్ట్ ఎక్కడికో మళ్ళీ కలుద్దాం. సో మన నెక్స్ట్ స్టాప్ అయితే కువాలోవా రాంచ్ అనమాట. ఇక్కడ యూటీవీ రాప్టర్ రైడ్ చేయాలని నాకు బాగుండే, కానీ మేము టికెట్స్ బుక్ చేసుకోకుండా వచ్చాం, సో అవ్వలేదు. కానీ ఇక్కడ నుంచి 1 mile డిస్టెన్స్లో మనకి మోకోలి అనే ఒక ఐలాండ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. గాయస్, వచ్చేసాము మొకోలి ఐలాండ్కి. ఇక్కడైతే నాకు ఈ వేవ్స్ కానీ మరీ ఎక్కువ లేకుండా చాలా పీస్ఫుల్గా, అంటే నాలాంటి భయం వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా వెళ్ళి ఆ వాటర్లో ఆడుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. సో అలాగే ధైర్యం చేసి కొంచెం వాటర్ దగ్గరికి వెళ్తున్నాను. నాకైతే మస్తు భయం వాటర్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మన ఈ ఐలాండ్ వచ్చేసి ఒక చైనా మ్యాన్ హ్యాట్ లాగా ఉంటుందంట. సో దీనికి అనదర్ నేమ్ వచ్చేసి చైనా మ్యాన్ హ్యాట్ అనమాట. అండ్ ఈ ఐలాండ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది, పీస్ఫుల్గా. ఇక్కడ టేబుల్స్ కూడా ఉన్నాయి చుట్టూ. సో అక్కడ చాలామంది ఫుడ్ తెచ్చుకొని ఇక్కడే లంచ్ చేస్తున్నారు, గ్యాదరింగ్స్ అవన్నీ. ఇట్స్ వెరీ నైస్. నాకైతే పీస్ఫుల్ బాగా అనిపించింది. సో ఇంకా ఇప్పుడు మనం లంచ్ చేసి నెక్స్ట్ స్టాప్కి స్టార్ట్ అయిపోదాము. మేము కామనా కిచెన్లో లంచ్ చేసాము. గాయస్, ఇప్పుడు నేను ఏ స్పాట్లో లేను, రోడ్ పైన ఉన్న సీ దిస్ వ్యూ. నేనైతే నా లైఫ్లో ఇంత మంచి వ్యూ చూస్తాను అస్సలు అనుకోలేదు. చాలా బాగున్నాయి. ఇంకా నేను వీడియో ప్రాపర్గా క్యాప్చర్ చేయలేకపోతున్నా,
ఐస్ బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్, ఇంకా స్టోన్స్ కూడా ఇట్లా మొత్తం ఇట్లా బ్లాకిష్లా ఉండి ఆ వేవ్ చాలా బాగా అనిపించింది. హవాయి వచ్చిన ప్రతి ఒక్కరు డెఫినెట్గా ఈ రోడ్లో అయితే ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంది. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ హలోనా బ్లూ హోల్ విచ్ ఇస్ అవర్ నెక్స్ట్ స్టాప్. మేము ఇప్పుడే హలోనా బ్లూ హోల్ స్పాట్కి రీచ్ అయ్యాము. అసలు సీ దిస్ వ్యూ, నాకైతే ఇట్లా చిన్నప్పుడు బుక్స్ పైన చూసిన ఇమేజ్ ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. నాకైతే మస్తు నచ్చింది. హవాయి వచ్చిన ప్రతి ఒక్కరు డెఫినెట్గా ఇక్కడికి రండి, నాకైతే మస్తు ఎక్సైటింగ్ అనిపించింది. పక్కా వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంకా వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి తెలుసా గైస్, ఆ వాటర్ కింద ఉన్న శాండ్ స్టోన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఇదే అనమాట బ్లో హోల్. అక్కడ ఆ కొండల మధ్యలో ఒక చిన్న హోల్లా ఉండి అందులోంచి ఇట్లా వాటర్ వస్తున్నాయి, అదే బ్లో హోల్. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇట్స్ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. ఇండియా బై బై, స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2.